హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సమ్మర్ లో నీడనిచ్చే ప్లాంట్స్ అన్ని ఈ రోజు మీకు ఒకటిగా చెప్తానండి. ఇది వచ్చి బహోనియా ప్లాంట్ అండి. ఇది ఫ్లవర్ తో పాటు నీడను కూడా ఇస్తుంది. మంచి ప్లాంట్ అండి ఇది. నెక్స్ట్ వచ్చి కార్డియా అండి. ఇది కూడా ఫ్లవరింగ్ తో పాటు నీడని ఇస్తుంది. పెద్ద చెట్టు అవుతుంది అండి. ఇది క్యాసియా జివానిక్ అండి. ఇది ఫ్లవరింగ్ ప్లాంట్. నీడని ఎక్కువ ఇస్తుంది. అడవిలో ఎక్కువ దొరుకుతాయండి ఇవి. ఇది బాదం కింద యూజ్ అవుతుంది, అలాగే నీడని కూడా ఇస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చి కదంబ అండి. ఇది కూడా నీడనిచ్చే ప్లాంటే. ఇది వచ్చి రెయిన్ ట్రీ. ఇదైతే పెద్ద వృక్షం అయిపోద్ది మనకి దారిలో. పెద్ద మెయిన్ రోడ్లో అయితే ఇవే ఉంటాయండి ఎక్కువగా. ఇది వచ్చి గానుగండి. ఇది ఎప్పుడు కూడా ఆకు పచ్చగానే ఉంటది, వల్లడం అయితే ఉండదు. సమ్మర్ లో అన్ని సీజన్ లో కూడా అలాగే ఉంటది ఆ ప్లాంట్. ఇది వేప అండి, మీ అందరికి తెలిసిందే. నెక్స్ట్ వచ్చి బాటిల్ బుష్ అండి. ఇదైతే షో ప్లాంట్ అండి. ఇది బాటిల్ బుష్. ఇది కోల్కతా గానుగ అండి. ఇది మన గానుగ కన్నా కొంచెం స్పీడ్ గ్రోత్ ఎక్కువ వస్తుంది అండి. నెక్స్ట్ వచ్చి మోదిగండి. ఇది మోదిగ ఎక్కువ టెంపుల్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది ఇంక ఫ్లవరింగ్ చూసారా ఇలా ఉంటుందండి. మనకి సంబరాల్లో, ఇక్కడ ఈస్ట్ వెస్ట్ సంబరాల్లో బాగా యూజ్ చేస్తారండి ఈ ఫ్లవర్ని. నెక్స్ట్ వచ్చి పొగడండి. ఇదైతే ల్యాండ్స్కేపింగ్ యూజ్ చేస్తారో. ఇది కూడా అడుగు ప్లాంట్ అండి. అది కూడా ఇది బాటిల్ బుష్ అండి. ఇందాక గోల్డ్ అండి, ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి గంగరావ్ అండి. ఇది కూడా నీడనిస్తుంది, పెద్ద చెట్లు అవుతాయి ఇవి. నెక్స్ట్ వచ్చి కోనగర్పస్ అండి. ఇదైతే వాల్కి అయితే యూజ్ చేసుకోవచ్చండి. వాటర్ ఎక్కువ తాగటం వల్ల దీన్ని బ్యాన్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చి ఫెల్టోఫార్మ్ అండి. ఇది కూడా పెద్ద చెట్టే అవుతుంది. ఇది తబీబియా రోజా. మీకు అన్ని ఫ్లవరింగ్ చూపిస్తానండి. ఏ ప్లాంట్ కి ఫ్లవరింగ్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇవన్నీ పెద్ద చెట్లు అవుతాయండి. ఇది శిశు ప్లాంట్. ఇది కూడా నీడనిస్తానండి. నెక్స్ట్ వచ్చి జకరంద అండి. ఇదైతే ఫ్లవరింగ్ ప్లాంట్. ఇంకా మీకు డిస్ప్లే మీద ఇస్తాను. ప్రతిదీ కూడా ఫ్లవర్ చూడండి. గుల్మహర్ కూడా ఇస్తున్నాను. ఇది కూడా ఫ్లవరింగ్ వస్తుంది చూడండి. మీకు సైడ్ డిస్ప్లే మీద ఇస్తున్నాను. ఇది పొన్న ప్లాంట్ అండి. ఇది టెంపుల్ దగ్గర ఎక్కువ యూజ్ చేస్తారండి ఈ ప్లాంట్ ని. ఇది ఆఫ్రికన్ మహాగని అండి. ఇది ఫ్లవరింగ్ కాదు, ఇది వుడ్కి అయితే బాగా పనిచేస్తుందండి. ఇది ఫారెస్ట్రీ ప్లాంట్ అండి. నెక్స్ట్ వచ్చి బాదం అండి. ఇది స్పెతోడియా. ఇది రెడ్ కలర్ లో ఫ్లవరింగ్ వస్తుందండి, పెద్ద చెట్టు అవుతుంది ఇది కూడా. ఇది తబీబియా ట్రీ అండి. ఇది ఎల్లో కలర్ లో ఫ్లవరింగ్ వస్తుందండి, బాగుంటాయండి ఫ్లవర్స్ ఇవి. ఇది అలస్టోనియా. ఇది ఏడాకులు ప్లాంట్ అంటారు. ఇది కూడా నీడని ఎక్కువిస్తుంది. ఇది చంపండి, ఎల్లో చంపంగి అంటారు కదండి, సింహాచలం చంపంగి అండి ఇది. నెక్స్ట్ వచ్చి మర్రి అండి. ఇది మీకు తెలిసే ఉంటుంది కదా, పెద్ద చెట్లు అవుతాయి. ఇది లెగస్టోమియా. ఇవన్నీ కూడా పెట్టినవన్నీ కూడా మనకి సమ్మర్ లో మంచి నీడనిచ్చే ప్లాంట్స్ అండి. ఇది నీడతో పాటు ఫ్లవరింగ్ కూడా ఇస్తాయండి ఇవన్నీ. ఇది రేల్ అండి. ఇది కూడా సూపర్ ప్లాంట్ అండి. మీకు ఏమైనా ప్లాంట్స్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.